నమస్తే. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు సనాతనం. ముందుగా అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, అంటే అమ్మవారిని మనం 9 రోజులు 9 రకాలుగా అలంకారం చేసుకుని పూజించుకుంటూ ఉంటాం. అలా అమ్మవార్లు మనకి ముందు రోజు వచ్చే అమ్మవారు మనకి బాలాత్రిపుర సుందరి అమ్మవారు. ఆ బాలాత్రిపుర సుందరి అమ్మవారి గురించి మనం కొన్ని ముక్కల్లో తెలుసుకుందాం. అసలు బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది, ఆవిడకి ఇష్టమైన రంగు ఏంటి, ఆవిడకి ఏ నైవేద్యం సమర్పించుకోవాలి, అలాగే ఆ రోజు మనం చేయాల్సిన స్తోత్ర పారాయణం ఏంటి తెలుసుకుందామా? అలాగే అమ్మవారు ఎవరికి ఎలా అనుగ్రహం చేసింది కూడా తెలుసుకుందామండి. సరే అయితే కంటెంట్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా, ఓకేనా? పదండి. అయితే ముందుగా ధ్యాన శ్లోకం. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. బాల స్వరూపం అనేది మనందరిలో కూడా దాగున్న ఒక చిన్న పిల్ల స్వరూపం అన్నమాట. మన ప్రతి ఒక్క మనిషిలో కూడా ఆడ కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరిలో అయినా కూడా మనకి ఈ బాల స్వరూపం అనేది కూడా మనలో దాగి ఉంటుంది అనమాట. అలా చిన్న అమ్మవారు మనకి బుజ్జి పరికిని వేసుకుని చిన్న బాల ఎలా ఉంటుందో అలా అలా అమ్మవారు మనకి దర్శనమిస్తూ ఉంటుంది అనమాట. ఒక చేతిలో పుస్తకం పట్టుకుని, ఒక చేతిలో ఏమో మనకి రుద్రాక్షమాల పట్టుకుని మనకి భారతపుస్తున్న అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే ఈ అమ్మవారికి ఇష్టమైన రంగు లేత గులాబీ రంగు. అందుకే నేను కూడా మ్యాచ్ చేయడానికి అనిపిస్తున్నా ఈ గులాబీ రంగు చేసుకున్నాను అనమాట. సో అలా ఇంకా అమ్మవారిని ఆ రోజు మనం పెట్టాల్సిన నైవేద్యం పాయసాన్నం అనమాట. ఎందుకంటే చిన్నపిల్ల కదండి, స్వీట్ అనేది చాలా ఇష్టపడుతుంది కాబట్టి పాయసాన్నం పెడితే చాలా మంచిది. అలాగే అది మనం చేయాల్సిన స్తోత్ర పారాయణం ఏంటంటే బాలాత్రిపుర సుందరి మనకి స్తోత్రం అని మనకి అన్ని లలిత సహస్రనామ పుస్తకంలో అవైలబుల్ గా దొరికేస్తూ ఉంటుంది, చేయండి. అలాగే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఎలా అనుగ్రహం చేసింది. చంద్రోల్ తాడేపల్లి శాస్త్రి గారిని బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఎట్లా అనుగ్రహం చేసింది. ఆయన పూర్తి పేరు చందోళ్ళ తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు. సో ఆయన ఇంట్లో ఎప్పుడు బాలా అమ్మవారు తిరుగుతూ ఉంటుంది అనమాట. చిన్న చిన్న పట్టీలు వేసుకుని గల్లిగలను తిరుగుతూ అలా ఆయనలోనే ఉంటూ ఆయనతోనే అందుకే ఆయన తదనంతరం కూడా అమ్మవారు ఆయనలోనే ఉందన్నమాట. అలాగే ఆయన శరీరం వదిలిన తర్వాత ఆయనలోంచి ఒక బాల బయటకు వచ్చింది అనమాట. ఒక మరి ఏమంటారు, మనకి జ్యోతి బయటకు వచ్చి అది గాలిలో కలిసిపోయింది అనమాట. అలా ఆయనకి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. చంద్రోల్ శాస్త్రి గారికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఆయన మంచినీళ్ళని నైవేద్యంగా సమర్పించుకుంటూ అమ్మవారి ఉపాసనలో అలా నిరంతరం స్మరించుకుంటూ ఉండేవారు. ఇలా అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా ఆయన జీవితంలో చేసిన మరెన్నో ఘట్టాలు మనం ముందు ముందు చెప్పుకోబోతున్నాం అనమాట. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చంద్రోల్ శాస్త్రి గారి గురించి మనం సెపరేట్ గా వీడియో చేసుకుందామండి, సరేనా? అయితే అండ్ ఈ రోజు కనుక మనందరం బాల పూజ చేస్తారు. జనరల్ గా అయితే దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా అందరూ బాల పూజలు అలాగే సువాసిని పూజ చేసుకునే ముత్తైదులు కూడా ఉంటూ ఉంటారు కదా. బాల పూజలో మనకి రోజు ఫస్ట్ గా మనం కొలవాల్సింది, నాకు తెలిసి దానికి ఒక పేర్లు ఉంటాయి అనమాట. నా పేర్లు కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లైక్ ఏ రోజు ఏ బాల కింద పూజించుకుంటాం, అలా 9 రోజు 9 మంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మనం పూజించుకుంటూ ఉంటాం అనమాట. సో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ట్రై చేస్తాను. అలాగే స్తోత్రం కూడా మీకు డిస్క్రిప్షన్ లో ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు అలాగే మన తెలంగాణలో మనకి ఒక బాలాత్రిపుర సుందరి అమ్మవారు ఒక దేవాలయం ఉందన్నమాట. దాన్ని దర్శించుకొని చేసుకోండి. ఆ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే చంద్రోల్ శాస్త్రి గారు నిర్మించిన బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడి కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అందరు దర్శించుకోండి. అలాగే ఆ రోజు అందరూ కూడా చక్కగా తొలి రోజు బాలా అమ్మవారిని పూజించుకుంటూ దసరాని నిర్విఘ్నంగా కొనసాగించుకోండి, సరేనా? అయితే ఉండ్రాలు నైవేద్యం పెడితే ఇంకా మంచిగా, ఫస్ట్ రోజు కాబట్టి వినాయకుడితో పాటు బాలమ్మవారికి కూడా ఉండ్రాలు ఇష్టం కాబట్టి నైవేద్యంగా సమర్పించుకోండి, చాలా మంచిది అనమాట. సరే అయితే మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపటి వీడియోలో గాయత్రి అమ్మవారి గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సర్వజనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.